చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఒక భార్య భర్తలు మాట్లాడుకునేటప్పుడు, వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎవరు మనం వినట్లేదు అనుకుంటాం, కానీ గాడ్ ఈజ్ ద సైలెంట్ లిసనర్ ఆఫ్ ఎవ్రీ కాన్వర్జేషన్. అందుకనే మనం ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే, మనము మాట్లాడే ప్రతి అనవసరమైన మాటకి తీర్పు దినమున లెక్క చెప్పాలి. మనం యూ నీడ్ టు గివ్ అన్ అకౌంట్ ఫర్ ఎవ్రీ ఐడియల్ వర్డ్ దట్ యు స్పీక్ ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. అంటే తీర్పు దినమున అనవసరంగా మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవునికి ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలి. అయితే మనకు నోరు ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. మనకు దేవుడు ఎన్ని చెవులు ఇచ్చాడు? ఎన్ని కళ్ళు ఉన్నాయి మనకి? ఎన్ని చెవులు ఉన్నాయి? ఎన్ని కాళ్ళు ఉన్నాయి? ఎన్ని కిడ్నీలు ఉన్నాయి? అన్నీ రెండు ఉన్నాయి. కానీ నోరు ఎన్ని ఉంది? నోరు ఎన్ని పెట్టాడు దేవుడు? ఒకటే పెట్టాడు. దేవునికి తెలుసు మనుషులకు 2 నోరులు ఇస్తే చాలా కష్టం, వాళ్ళని కంట్రోల్ చేయలేమని చెప్పి అన్ని దేవుడు 2 ఇచ్చాడు, కానీ ఒకటి మాత్రం ఒకటే ఇచ్చాడు. అదేంటంటే నోరు. ఎందుకంటే జీవమరణం నాలుక వశమని వాక్యం సెలవిస్తుంది. ఈ నాలుక ఎంత ప్రమాదకరమైనదంటే, ఈ నాలుక నరం లేని నాలుక. ఈ నాలుకతో మాట్లాడినప్పుడు కుటుంబాలు కట్టబడతాయి, కుటుంబాలు కుప్పకూలిపోతాయి కూడా.